మొదలెట్టేయమంటారా? తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. బ్రో మిమ్మల్ని సోషల్ మీడియా జీకే క్వశ్చన్ ఒకటి అడుగుతాను. సోషల్ మీడియా జీకే. ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ సబ్స్క్రిప్షన్ ద్వారా 11 లక్షలు సంపాదించిన తెలుగు యాక్టర్ గురించి మీకు తెలుసా? తెలుసా? ఆ అమ్మాయి ఎవరు? నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. తను ఎవరో కాదు, విష్ణుప్రియ. సో లెట్స్ వెల్కమ్ విష్ణుప్రియ. వెరీ వెరీ బ్లాంక్ హాస్టల్ నుంచి వచ్చిన అమ్మాయిని, గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చిన అమ్మాయిని రొమాన్స్ ఏంటో తెలీదు. కానివ్వండి, మాకు కూడా కావాల్సింది టీఆర్పీలే. మీకు ఆల్రెడీ అందరు తెలిసిన అమ్మాయే. తను ఇన్స్టాగ్రామ్ లో ఉన్న సబ్స్క్రిప్షన్ అనే ఫీచర్ ద్వారా 11 లక్షలు సంపాదించింది. ఆ విషయం మీకు తెలుసా? తెలీదండి. ఆ 11 లక్షలు కూడా జస్ట్ 1 మంత్కే. మీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ఎన్ని టీవీ షోలు లేకపోతే ఎన్ని వెబ్ సిరీస్లు చేస్తే అంత అమౌంట్ వస్తుంది చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో విష్ణుప్రియ ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ అని చెప్పేసి నెలకి 390 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ పెట్టింది. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే 2870 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 2870 ఇంటూ 390 ఎంత? 11,19,300 రూపాయలు తను ఇన్స్టాగ్రామ్ నుంచి 1 మంత్లో సంపాదించింది. హ్యాపీగా ఉన్నావు కదా. బట్ నైట్ ఓన్లీ ఆఫ్టర్ 12 ఐ విల్ ఫీల్ బ్యాడ్ దట్ ఐ యామ్ అలోన్. పడుకో. మనం ఎంత కష్టపడి 9 to 6 ఉద్యోగాలు చేసి లేకపోతే యూట్యూబ్ వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది చెప్పండి. ఈ సబ్స్క్రిప్షన్ ఫీచర్ అనేది ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం వాడతారు. ఇందులో ఎన్ని రీల్స్ పెట్టిందంటే ఏమో జస్ట్ 15 రీల్స్ పెట్టింది. 15 రీల్స్కి 11 లక్షలు సంపాదించింది. మళ్ళీ ఇందులో కొన్ని ప్రివ్యూ అంటే ఓపెన్లో పెడతారనమాట. అంటే అవి చూసి ఇందులో ఏదో ఉంది అని చెప్పేసి అని సబ్స్క్రిప్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. అందువల్ల కొన్ని ఎక్స్పోజింగ్ చేసే వీడియోస్ ప్రివ్యూ పెట్టేసి నీ వీడియోస్, నీ షూట్స్ ఇవన్నీ చూస్తే చూసే వాళ్ళకి బీపీలు, హార్ట్ అటాక్లు వాళ్ళకి వస్తున్నాయి. ఇంకా లోపల ఇంకేవో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఇంకా ఏదో చూడాలని ఆత్రంగాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని హైడ్ చేసి ఎక్స్క్లూజివ్ కంటెంట్లో కొన్ని వీడియోస్ పెడతాది అనమాట. సో దీనికి గాను ఆమె సంపాదించింది 11 లక్షలు అక్షరాల. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? సినిమాలో, షోలో, యాంకరింగ్లో ఛాన్సులు రాకపోయినా పర్లేదు, ఇక్కడ నెలకి 11 లక్షలు వచ్చేస్తున్నాయి సింపుల్గా. ఏం కష్టపడాలి, జస్ట్ ఎక్స్పోజింగ్ చేసి ఆ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టి 11 లక్షలు సంపాదిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయారు, దాచుకునేది ఏం లేదు. మనం ఎలాంటి దరిద్ర పనైనా చేయండి, ఎలాంటి పనికి మాలిన పనైనా చేయండి, ఏం చేసినా సరే మాకు డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించాలి, మళ్ళీ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎవడేమనుకున్నా మా సంబంధం లేదని చెప్పేసి ఇలా సబ్స్క్రిప్షన్ పెట్టేస్తున్నారు. మన రీసెంట్గా న్యూస్లో మొత్తం పెంట అయింది. చాలామంది న్యూస్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా వీడియోలు తీశారనమాట. విష్ణుప్రియ ఎలా సంపాదిస్తుంది, సిగ్గుండాలని చెప్పేసి చాలామంది వీడియోలు తిట్టారు. చాలామంది కూడా అసలు బాగా స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యారు. నేనేమనుకున్నానంటే అప్పుడు ఇంత గబ్బు అయింది కదా, మొత్తం డిలీట్ చేసేస్తలే సబ్స్క్రిప్షన్ అనుకొని నేను అప్పుడు కనపడదామని అనుకొని వీడియో చేయాలి కదా అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకున్నా. అప్పుడు ఎంతమంది ఉన్నారు? 2600 చేంజ్ అన్నారనమాట. ఇది ఎప్పుడు చూసాను చూడండి, మీకు స్క్రీన్ షాట్ పెడతాను. April 9th నేను ఈవినింగ్ 7:22కి నేను స్క్రీన్ షాట్ తీసాను. అప్పుడు 2665 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జస్ట్ నెక్స్ట్ డే మళ్ళీ 10వ తారీఖున, ఇప్పుడు నేను 10వ తారీఖున ఇప్పుడు వీడియో తీసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసాను. April 10th ఇక్కడ కనిపిస్తుంది కదా, April 10th ఈవినింగ్ 8 o'clockకి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసాను. అప్పుడు 2870 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంటే 200 మంది ఒక్క రోజులో సబ్స్క్రైబర్స్ పెరిగారనమాట. నేనేమనుకున్నాను, ఈ పెంట జరిగి అరే ఎందుకు ఇలాంటి వీడియోస్, ఎందుకు ఇలాంటి నేను తీసేద్దాం, డిలీట్ చేద్దాం, ఎవరైనా సరే అలా అనుకుంటారు. ఇంత పెంట జరిగితే ఎవరు ఉంచారు, డిలీట్ చేస్తారు. కానీ ఏమో మాత్రం నువ్వేమని అనుకో, నాకు సంబంధం లేదు, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే పెడతా. ఎవర్రా అంత వీక్ వాళ్ళు? చూడొద్దురా అంత వీక్ ఉంటే, ప్లీజ్ డోంట్ వాచ్. నేను నాలాగే ఉంటా. నీకోసం, నీ పక్కింటి వాళ్ళ కోసం నేను మారను. మీకోసం, మీ పక్కింటి వాళ్ళ కోసం నేను మారను. ఏం చేసినా సరే డబ్బులు సంపాదించాలన్న ఒకే ఒక గోల్, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి, డబ్బులు సంపాదించాలన్న ఒకే ఒక్క డెడికేషన్ అనమాట. మనకుంటుంది ఆ డెడికేషన్. ఇంద్ర మీద 50 రూపాయలు సార్, నాది కూడా 50 రూపాయలు. ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. నార్త్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మన తెలుగులో కూడా ఇద్దరిద్దరు తెలుగు కూడా వచ్చేసింది. కొన్ని పనికి మాలిన వీడియోస్ పెట్టి, ఎక్స్పోజింగ్ వీడియోస్ పెట్టి ఇలా డబ్బులు సంపాదించే బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అయ్యారు అనమాట. ఇలాగా ఏమతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, చూపిస్తా మీకు. సాధన నాయుడు. ఈమె కూడా నెలకి 390 రూపాయలు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంట.
ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 637 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏమో దాంట్లో కూడా అన్ని పనికి మళ్ళీ వీడియోలు, ఏదో ఒక మంచి వీడియో అంటూ ఏముండదు. నెక్స్ట్ రమ్య మోక్ష, చెప్పండి సార్. పచ్చల పాప. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఈమెకి ఎంతమంది ఉన్నారు? 91 మంది. ఏమో కూడా ఎంత పెట్టింది? 390 రూపాయలు పెట్టింది సబ్స్క్రిప్షన్. మళ్ళీ క్యాన్సిల్ ఎనీ టైం అంట, ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, డబ్బులు దొబ్బ పెట్టుకోవాలి. నా డబ్బులు తప్పేశారు, చివరికి ఉంగరాలు వజ్రాలు ఉంటానికి అది ఎక్కడ అచ్చైపోతారండి. 390 మంది సబ్స్క్రైబర్స్. మరి పచ్చల బిజినెస్ ఏమైందో మనకు తెలియదు. బిజినెస్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ రీతు చౌదరి. Hello guys, welcome to my channel. This is your Ritu Chaudhary. ఏమికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 138 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంత పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు? 180 రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, ఏమో దాంట్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ ఏం లేదు. జస్ట్ ఒకే ఒక వీడియో ఉంది, అది కూడా ఓపెన్ లో పబ్లిక్ గా ఉంది. అది ఓపెన్ చేస్తే ఓపెన్ అయ్యింది, ఒకటే ఒక రీల్. దానికి కూడా 180 రూపాయలు పెట్టి 138 మంది సబ్స్క్రైబ్ చేశారంటే ఎంత కరువులో ఉన్నారో అర్థమవుతుంది ఇక్కడ. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్లీజ్ దయచేసి ఎవరు కూడా ఇలాంటి వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేయకండి. ఇలాంటి ఛానల్స్ కానీ ఇలాంటి పేజెస్ని సబ్స్క్రైబ్ చేయొద్దు. డబ్బులు బొక్క ఏం ఉండదు. సపోజ్ ఇప్పుడు ఈ విష్ణుప్రియ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 2800 మంది వీళ్ళు పేమెంట్ చేసి లోపల ఓపెన్ చేస్తే ఏం ఉండదు, అంత డొల్లే. ఎన్ని పనికిమాలిన వీడియోస్, అందులో ఏం ఉండదు అనమాట. ఏదో ఉందని చెప్పేసి పోతే ఏం ఉండదు, అంత డొల్లే. నెక్స్ట్ వల్లి బావిరెడ్డి, CEO. I'm the founder and CEO of Sandless Studios. I'm Valli Babireddy. I'm Gajala from Washington DC. CEO Sonic Solutions. సో ఏమైతే కొంచెం అమౌంట్ ఎక్కువ పెట్టి 890 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంట. మీకు ఎంతమంది ఉన్నారు? 19 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకంటే చూపించాల్సినవన్నీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఆల్రెడీ చూపించేస్తుంది. అందుకే ఇక్కడ దాకా ఎందుకులో మొత్తం మాకు అక్కడే దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ తక్కువ మంది ఉన్నారనమాట. ఇది కూడా అంతే, పనికి మళ్ళీ కంటెంటే, ఏముంది అంత ఎక్స్పోజింగ్. అసలు మీ అమ్మా నాన్నలు ఏమంటారో, అసలు చూస్తారో లేదో తెలిసి కూడా ఏముంది గాలికి వదిలేసామన్నట్టు ఉన్నారో ఏంటో తెలియదు. కానీ ఇలా డబ్బులు దొబ్బి జనాల దగ్గర నుంచి ఎంత, అసలు ఇది కష్టపడితే వచ్చే సొమ్మేనా ఇది? అసలు కష్టపడకుండా ఏదో పనికి మళ్ళీ రీల్స్ పెట్టి ఇలా సంపాదిస్తున్నారు వీళ్ళు. సిగ్గుండాలి ఇలాంటి వాళ్ళకందరికీ. ఏముందిలే, ఎవడేమనుకుంటే నాకేంది, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటే నాకేంది, ఎవరేమనుకుంటే నాకు సంబంధం లేదు, నేను డబ్బులు సంపాదించాలి, ఇదే గోల్ అన్నట్టు వచ్చారనమాట. ఏంటంటే మన కరువు ఎలా ఉందనేది సబ్స్క్రిప్షన్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అంటే మనకు కనపడ్డ ఇవి, ఇంకా కనపడని ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎంతమంది డబ్బులు వేస్ట్ చేసుకున్నారో ఒకసారి ఆలోచించండి. దయచేసి ఇలాంటి పనికి మన సబ్స్క్రిప్షన్ తీసుకోవద్దు. కావాలంటే మీరు ఏదైనా ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోండి, మంచి విషయాలు నేర్చుకోండి. అయినా కానీ మంచి చెప్తే మనం ఎవరో డబ్బులు పెట్టలే, ఇలాంటి పనికి మళ్ళీ వీడియోలకే డబ్బులు పెడతాము. ఎందుకంటే డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ అని ఒక పర్సన్ ఉంటాడనమాట. అతను ఏంటంటే మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాడు. ఎలాంటి ఫుడ్ తినాలి, ప్రజెంట్ మనం ఎలాంటి పనికి మాలిన ఫుడ్ తింటున్నాము, ఇలాంటి తినొద్దురా బాబు, మంచి ఫుడ్ తినండి, ఇలాంటి పనికి మాలిన చెత్త అంతా ఉంది బయట, అంతా కల్తీనే ఉంది, మంచి తినండి, మంచి బ్రతకండి, మీ హెల్త్ కాపాడుకోండి అని చెప్పేసి మంచి మంచి వీడియో చేస్తాడు. బాగా పాపులర్ అయ్యాడు ఆయన. రీల్స్ చూస్తాము, సో అటెన్షన్ స్పాన్ అనేది తక్కువైపోతుంది. సో స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా రీల్స్ వాటి జోలికి వెళ్ళకపోతేనే మంచిది. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది కూడా మనం గమనించాలా. పేపర్ ప్లేటా, ప్లాస్టిక్ ప్లేటా? కాదు, క్యాన్సర్ ప్లేట్. సో ఇది బెస్ట్ మల్టీవైటమిన్. రోజు ఖచ్చితంగా తింటే మీకు బలహీనత ఉన్న వాళ్ళు ఈ కోడిగుడ్డు తింటే రోజు బలం వస్తుంది. ఈయనకు మాత్రం 180 రూపాయలు సబ్స్క్రిప్షన్ పెట్టాడు ఈయన నెలకి. కానీ ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు? 19 మంది మాత్రమే. మనం మంచి చెబితే వినేవాడు ఎవడు లేడు. ఇప్పుడు చెత్తను మాత్రమే పైకి లేపుతున్నారు తప్ప మంచిని మాత్రం ఎవడు కూడా పట్టించుకుంటే దేకను కూడా దేకట్లేదు. అది ఈ మధ్య గేలకు కూడా యాప్లు వచ్చినాయి. ఏదో 2 రూపాయలు ఉంటే గేలతో మాట్లాడుకోండి, గేల్ని కలవండి అని చెప్పేసి కొంతమంది. నెక్స్ట్ అదే వీడియో వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. ఇక్కడ ఆడ తేడా వీళ్ళందరూ బాగానే సంపాదిస్తున్నారు. కానీ మన మగజాతి ఏం చేస్తుంది, ఇలాంటి పనికి మాలిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి డబ్బులు దెబ్బ పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఒక్కరోజు ఆ 390 రూపాయలు, ఆ 300 రూపాయలు మీరు ఒక్కరోజు ఎంత కష్టపడితే వస్తే ఒకసారి ఆలోచించుకోండి. అలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బండి, దాన్ని వేస్ట్ చేయొచ్చా? ఇలాంటి పనికి మాలిన వీడియోలని, ఇలాంటి పనికి మాలిన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయొద్దు. ఇలాంటి పనికి మాలిన పేజీల జోలికి పోకండి. డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ కొట్టండి. లేదు మాకు అవసరం లేదు, మాకు అయ్యే కావాలంటే వదిలేసేయండి. సో మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.